ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీకి 5 ఏళ్ల జైలు శిక్ష పడింది. అక్రమ నిధులకు సంబంధించినటువంటి కేసును విచారించినటువంటి పారిస్లో న్యాయస్థానం ఆయన దోషిగా తేల్చింది. 2007లో అధ్యక్ష ఎన్నికల సమయంలో గడాఫీ నేతృత్వం లిబియా ప్రభుత్వం నుంచి అక్రమంగా నిధులు తీసుకున్నారన్నది ఆరోపణ. అయితే వీటిలో కొన్ని అభియోగాలు కొట్టేశారు. ఒక దాంట్లో మాత్రం దోషిగా నిర్ధారించింది న్యాయస్థానం. దానికే శిక్ష విధించింది. దీని మీద సర్కోజీ అప్పీల్ చేసుకున్నా జైలుకి వెళ్లాల్సిందేనని తేల్చి చెప్పింది. అయితే జైలుకు వెళ్లే తేదీ మీద మాత్రం నిర్ణయాన్ని త్వరలో వెల్లడిస్తామని చెప్పింది. సర్కోజీ 2007 నుంచి 2012 దాకా ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఉన్నాడు. అయితే 2007లో తన అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి లిబియా నియంత గడాఫీ నుంచి భారీగా ఆర్థిక సాయం పొందారన్నటువంటి ఆరోపణలు వచ్చినాయి. దౌత్య సహాయం అందించేందుకు బదులుగా వాటిని స్వీకరించారని, అంటే లిబియాని సపోర్ట్ చేస్తూ అమెరికా దగ్గర మాట్లాడి పెట్టినందుకు గాను గడాఫీ ఆ డబ్బులు ఇస్తే ఇతను వాడుకున్నాడు అన్నది. అవినీతి ప్రచారానికి అక్రమ నిధులు, ప్రభుత్వ నిధులు దుర్వినియోగం వంటి ఆరోపణలు రుజువు కాలేదట. అయితే నేరపూరిత కుట్రలో మాత్రం సర్కోజీ న్యాయస్థానం దోషిగా నిర్ధారించింది. 5 ఏళ్లు శిక్ష విధించింది. తీర్పు సమయంలో మాజీ అధ్యక్షుడు సహా ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా కోర్టు రూమ్లోనే ఉన్నారు. ఎప్పుడు ఆయనకి సంబంధించినటువంటి ఇష్యూ తేలుతుందనేది చూడాల్సింది. ఆల్రెడీ మరొక కేసులో కూడా సర్కోజీ గతంలో జైలు శిక్ష పడింది. ఈ శిక్షలన్నిటి పెట్టి ఆయన జైల్లో పెడతారా ఏంటనేది చూడాల్సింది.